హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఇన్వెస్ట్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మనం 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే అయ్యాము. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 1.44% అయితే డౌన్ అయితే అయ్యింది. అంత ముందు రోజు ఇంక్రీజ్ అయింది. నేను లాస్ట్ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కొనమని అయితే చెప్పాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ, దీన్ని మిస్ అవ్వవద్దని నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది పక్కన పెట్టేస్తే ముందుగా ఈ న్యూస్ గురించి అయితే వివరిద్దాం. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్పారంటే, అనౌన్స్ అయితే ఏం చేశారంటే, ఎల్ఐసి వాళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టుబడులని పెంచుకోవచ్చు మీరు అని అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. పెంచుకోవచ్చు అని అయితే చెప్పారే కానీ కొనమని అయితే చెప్పలేదండి. 9.99% వరకు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అయితే ఆర్బీఐ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఎల్ఐసి వాళ్ళు మరి కొంటారా కొనరా అనేది ఆ తర్వాత విషయం. అయితే ఇప్పటికీ ఎల్ఐసి ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 5.9% స్టేక్ అయితే చేస్తుందండి. స్టిల్ డిసెంబర్ 2023 ఎంత హోల్డ్ చేస్తున్నారండి? 5.19% అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా మీరు కొనాలనుకుంటే 9.99% వరకు మీరు పెంచుకోవచ్చు అని ఆర్బీఐ వాళ్ళు అయితే చెప్పారు. మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు పడిపోవడానికి కారణం ఏంటి? రిజల్ట్ బాగాలేదా? ఏమై ఉంటుంది? పడిపోవడానికి కారణం ఏం లేదండి. ఎఫ్ఐఎస్ వాళ్ళు మనం ఇండియన్ మార్కెట్లో చాలా షేర్ హోల్డింగ్ అయితే తగ్గించుకున్నారు. దాంతో ఎఫ్ఐఎస్ వాళ్ళు వాళ్ళ షేర్స్ అన్ని అమ్ముకుంటూ వస్తున్నారు. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎక్కువ స్టేకింగ్ అయితే ఉంది. మీకు ఇక్కడ డేటా చూపిస్తా చూడండి. ఇక్కడ ఎఫ్ఐఎస్ చూడండి, 52% అండి స్టేకింగ్ వాళ్ళది. 52.31% స్టేకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉండాలి. తర్వాత డిఐఎస్ 30.54% అయితే స్టేకింగ్ అవుతుంది. తర్వాత మన పబ్లిక్ ద్వారా 16.98% అవుతుంది. వీళ్ళు ఇంత స్టేకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ దీంట్లో సేల్ చేయడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పడడం జరిగింది. రిజల్ట్ బాగాలేదంటే రిజల్ట్ చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. చూడండి, రెవెన్యూ కూడా పెరిగిందండి. చూడండి, ఇక్కడ 1,70,000, ఇక్కడ చూసుకుంటే 2,50,000 ఉంది, ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసుకోండి, 46,149 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 60,000 ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. మంచిగానే పోస్ట్ చేసింది. రిజల్ట్ సూపర్ గా వచ్చాయి. డిసెంబర్లీ క్వార్టర్ రిజల్ట్. మెయిన్ కారణం ఎఫ్ఐఎస్ వాళ్ళు సేల్ చేయడం. హెచ్డిఎఫ్సి మన పెరిగింది. ఎందుకు పెరిగింది? మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి షేర్స్ పడుతున్నప్పుడు ఆపర్చునిటీగా తీసుకుని దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంది. అప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది వాటికి. ఆ రోజు మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పెరిగింది. మరి నిన్న తగ్గింది. ఎఫ్ఐఎస్ వాళ్ళు ఇంకా సేల్ అయితే చేస్తున్నారు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి 2.97% అయితే పెరిగిందండి. ఈ అనౌన్స్ వచ్చిన తర్వాత యుఎస్ స్టాక్ మార్కెట్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. నైట్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో హెచ్డిఎఫ్సి బ్యాంకు యుఎస్ స్టాక్ మార్కెట్ లో ర్యాలీ ఇచ్చింది. 2.97% ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎల్ఐసి అయితే కళ్ళు మూసుకొని మీరు ఎంట్రీస్ అయితే తీసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. అవినాష్ గోరాక్ శంకర్, హెడ్ ఆఫ్ రీసెర్చ్, ఇతను ఏం చెప్తున్నాడంటే 1390 to 1420కి వస్తే గుడ్ వాల్యూ బయింగ్ జోన్ ఫర్ ద స్టాక్. ఈ మధ్యలో వస్తే వాల్యుబుల్ బయింగ్ జోన్ అని చెప్తున్నాడు. నేనైతే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కొనమనే చెప్పాను. మళ్ళీ పడ్డా కానీ కొనమనే చెప్తున్నాను. ఇంకా పడ్డా కొంటూ వెళ్ళిపోండి అని చెప్పాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ అని కూడా చెప్పాను. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.